విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో వైసీపీ నాయకులు భూ దందాకు తెరలేపారు. చింతగట్ల పంచాయతీలో జగన్న లేఅవుట్ల పేరుతో వైసీపీ నాయకులు కొండ స్థలాలను లెవెల్ చేసి ఆక్రమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ లేఅవుట్లను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ నాయకులు పరిశీలించారు. జగనన్న లేఅవుట్ లో 130 మందికి అనుమతి ఉండగా సుమారు 200 వరకు డెవలప్ చేసి వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రాత్రి పగలు కొండ గ్రావెల్ తవ్వుతున్న మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. 2-3 రోజుల్లో చింతగట్లతో పాటు ముదపాక, ఇప్పినవానిపాలెంలో భూములపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టకపోతే టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బండారు సత్యనారాయణమూర్తి. జగనన్న కాలనీ పేరు చెప్పి సొంతంగా ఇష్టాసారంగా ఒక అర్హత లేని వాళ్ళకి, ఆమోదం లేని వాళ్ళకి వైకాపా బినామీలు, వైకాపా బ్రోకర్లో రాత్రులు విపరీతమైనటువంటి సుమారు ఇక్కడ 4-5 కోట్ల గ్రావెలు పట్టుకుపోయి అర్హత లేని వాళ్ళకి వాళ్ళ ఇష్టాసారంగా ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇల్లు స్టార్ట్ చేసేసి లక్షల మీద అమ్ముకుంటూ ఉంటే మరి ఈ ప్రభుత్వం ఈ రెవెన్యూ వ్యవస్థ ఉందా లేదో అడుగుతున్న కలెక్టర్ గారిని. నేను ఆ రోజు స్పందనకు వెళ్ళాం. స్వయంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మేమే ఈ బినామీల జాబితా ఇచ్చాం. ఒకటి, ల్యాండ్ పూలింగ్లో అర్హత లేని వాళ్ళకి, ల్యాండ్ పూలింగ్ లేని వాళ్ళకి బినామీ పేర్లు రాసుకొని రోడ్డు పక్కన ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఒక అవినీతి. 2, ఆ అవినీతి మీద మేము జాయింట్ కలెక్టర్ పెడితే ఆర్డీఓ ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేసి వాస్తవాలు చెప్పాడు. దాని మీద నో యాక్షన్.